హాయ్ అండి. ఈరోజు వచ్చేసి బ్లౌజ్ కటింగ్ అండి. బ్లౌజ్ కటింగ్లో మనకేంటంటే మెజర్మెంట్స్ కాకుండా సైజ్ బ్లౌజ్ ఇచ్చినప్పుడు ఎలా కట్ చేయాలనేది మీకు చూపిస్తానండి. చూడండి, ఫస్ట్ వచ్చేసి లెంత్ అండి. లెంత్ వచ్చేసి ఎలా తీసుకోవాలో చూపిస్తాను. ఇలాగా ఈ షోల్డర్స్ అనేది ఇలా పట్టుకోవాలండి. ఇలా పట్టుకొని ఇక్కడ టేప్ పట్టుకొని మనం గట్టిగా పట్టుకొని ఇక్కడ ఇది అనేది ఇలా గట్టిగా కాకుండా ఎంత ఇట్లా కంఫర్టబుల్గా లాగాలి. చూడండి, ఇక్కడ వచ్చేసి మనకి 13.5 వస్తుంది. చూడండి, 13.5. ఓకేనా, మార్క్ చేసుకోండి. లెంత్ 13.5. ఇప్పుడండి ఇది చెస్ట్ అయితే నేను ఫ్రంట్ పార్ట్లో తీస్తానండి, బ్యాక్ పార్ట్ కూడా తీసుకోవచ్చు. చూడండి ఎలా తీయాలని చూపిస్తాను. చూడండి, ఇలాగ పట్టాలి. ఇక్కడ స్టిచ్ దగ్గర నుంచి ఈ ఎండ్ వరకు ఉక్సు సైడు పట్టాలండి. చూడండి, నాకు 9 వచ్చింది. 9 అంటే 9ని ఇంటూ 4 చేస్తే మనకి 36 వస్తుంది. ఈ బ్లౌజ్ వచ్చేసి మనకి 36 సైజ్ అనమాట. చెస్ట్ వచ్చేసి 36. ఇప్పుడు నడుము తీసుకోవాలండి. నడుము వచ్చేసి ఇక్కడ నుంచి మొత్తం ఇలాగ రౌండ్గా పట్టుకొని ఇక్కడ వరకు అండి. ఈ కాజా పట్టిన అనేది ఫోల్డ్ చేసుకోండి. చూడండి, కరెక్ట్ 30 సైజ్ అండి తినది. వేస్ట్ నడుము వచ్చేసి 30. ఓకేనా. ఇంకొకటి ఏంటంటే చంక రౌండ్ కూడా తీసుకోవాలండి. చంక రౌండ్ తీసుకుంటే మనకు కుట్టేటప్పుడు ఏంటంటే చంక దగ్గర ముడతలు కానీ లూజ్ కాకుండా ఉంటుంది. తీసుకోండి. ఓకేనా, ఇక్కడి నుంచి ఇలాగా ఈ స్టిచ్ మీదనే కొలత చేయాలండి. చూడండి, 8. హ్యాండ్ రౌండ్ వచ్చేసి 8. ఓకేనా, ఈ మెజర్మెంట్స్తో మనము ఎలా కట్ చేయాలనేది చూపిస్తాం. చూడండి, ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ లెంత్ అండి. లెంత్ వచ్చేసి 13.5 కదండి. పైన కింద కుట్టు కోసం ఖర్చు కోసం మనం 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. 14.5. ఓకేనా, కొంచెం దూరంలో కూడా అలాగే ఎగ్జాక్ట్లీ 14.5కి మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకొని స్ట్రైట్ లైన్ ఒకటి తీసేసుకోండి. వచ్చేసి షోల్డర్ అండి. షోల్డర్ వచ్చేసి కొంతమందికి 36 సైజ్కి 5.5 వస్తుంది. కొంతమందికి ఏమో 5 ఇంచెస్ వస్తుంది. 5 ఇంచెస్ ఏంటంటే షోల్డర్స్ జారుతున్నాయి అప్పుడు అన్నప్పుడు మాత్రం 5 ఇంచెస్ తీసుకోండి, లేదంటే 5.5 తీసుకోండి. ఇప్పుడైతే నేను దీనికి 5.5 తీసుకుంటున్నానండి. ఈ షోల్డర్ అనేది చాలామందికి డౌట్ అండి. షోల్డర్ ఏంటంటే సైజ్ ఇచ్చినప్పుడు ఎంత పెట్టాలి అని మనకు ఒక డౌట్ ఉండిపోతుంది. చూడండి, ఇక్కడ ఇలా బ్యాక్ తీసుకొని ఇక్కడి నుంచి మెజర్ చేయాలి. ఈ కుట్టు మీద మెజర్ చేయండి. చూడండి, 2.30 వచ్చింది అంటే పావించు ఇక్కడ కుట్టు సైజ్ అని చెప్పి అనుకోవాలి. ఇప్పుడు వచ్చేసి షోల్డర్ 3 ఇంచెస్ కాబట్టి 3 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. ఓకేనా, మిగతా 2.5 వచ్చేసి నెక్ విడ్త్. అట్లాగే ఈ ప్లేస్లో నుంచి మ్యాక్సిమం అయితే చంక డౌన్ వచ్చేసి అందరూ 6 ఇంచెస్ తీసుకుంటారండి. దీనికి ఏంటంటే హ్యాండ్ దగ్గర సన్నగా ఉంటుంది, అందుకని నేను తనకి 5.5 తీసుకుంటున్నాను. అలాగే ఇటువైపు కూడా ఇక్కడ నుంచి 5.5 ఒక మార్క్ చేసుకోవాలి.
చూడండి ఇలా ఒక స్ట్రైట్ లైన్ అయితే ఫస్ట్ తీసుకోండి. తీసుకొని ఇంకా కొంచెం దూరంలో 5.5కి మార్క్ చేసుకోండి. ఓకేనా, ఇలాగ ఈ లైన్ కలుపుతూ ఒక లైన్ వేసుకోండి. ఇక్కడ సెంటర్కి ఒక లైన్ వేసుకోండి. మనం చంక రౌండ్ కోసం ఈ సైజ్కి ఏంటంటే 1.5 తీసుకోండి సరిపోతుంది. ఇక్కడ నుంచి 1.5 1.25 అండి చంక దింపు తీసుకొని ఇలాగ ఒక సర్కిల్ అయితే వేసుకోండి. ఓకేనండి, ఇప్పుడు వేస్ట్ అండి. వేస్ట్ వచ్చేసి 30 కాబట్టి బై 4 చేస్తే మనకి 7.5 వస్తుంది. ఖర్చు కోసం 1 ఇంచు, డాట్ కోసం 1 ఇంచు, ఎక్స్ట్రా 1.5. ఓకేనా, అట్లాగే చెస్ట్ అండి. చెస్ట్ వచ్చేసి 36ని బై 4 చేస్తే మనకి 9 వస్తుంది, ఎక్స్ట్రా 1.5. ఓకే, ఇప్పుడు లైన్స్ గీసేసుకోండి ఓకే. ఇక్కడ ఒక 1/2 ఇంచ్కి ఇలా లైన్ వేసుకోండి. ఎందుకనేది మీకు చెప్తాను నేను. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి మనకి హ్యాండ్ రౌండ్ అనేది సరిపోయిందా లేదా అని చూసుకోవాలండి. హ్యాండ్ రౌండ్ మనము కొలిచేటప్పుడు సైజ్కి కుట్టేసిన తర్వాత కొలిచాం కదండి, అలాగే ఇప్పుడు కూడా ఇలాగా ఒక 1/4 ఇంచ్ వదిలేసి చుట్టూ రౌండ్ కొలుచుకోవాలండి. చూడండి ఎగ్జాక్ట్లీ 8 ఇంచులకి మనకి సరిపోయింది. చూడండి, ఇప్పుడు వచ్చేసి డాట్ వేసుకుందామండి, బ్యాక్ సైడ్ డాట్. దీనికి ఈ లైన్ నుంచి మనకి మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని ఇలా పెట్టేసేసి ఒక 4 ఇంచ్కి ఒక డాట్ చేసుకోండి. ఓకేనా, ఒక లైన్ స్ట్రైట్లో ఒక లైన్ వేసుకొని ఇటు ఒక 1/2 ఇంచ్, ఇటు ఒక 1/2 ఇంచ్ అండి. స్కేల్ తీసుకోండి, బెటర్గా వస్తుంది లైన్ స్ట్రైట్. మీ దగ్గర వీల్ మార్కర్ ఉంటే వీల్ మార్క్ కూడా చేసేసుకోండి, వెంబటే అయిపోతుంది. అలాగే ఇక్కడ కూడా ఒక వీల్ మార్కర్తో చేసేసుకోండి. ఇప్పుడు నెక్ అండి. నెక్ వచ్చేసి ఇది సైజు బ్లౌజ్ తోటే కాబట్టి మనకి చూసుకోండి, బ్యాక్ సైడ్ ఈ పార్ట్ తీసుకొని ఇలాగా సమానం చేసుకొని ఇలా పట్టుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోండి. ఓకేనా, మార్క్ చేసుకొని ఇక్కడ కింద 1/4 ఇంచ్ వదిలేయండి, పైన 1/4 ఇంచ్. ఓకేనా, ఇలా మార్క్ చేసుకొని మనము తనకేంటంటే పైన 2.5 కింద 2.5 అండి. తను బ్రాడ్గా ఏం కాదు, మామూలుగానే ఇస్తుంది, అందుకే నేను 2.5 తీసుకున్నాను. ఒక స్ట్రైట్ లైన్ చూడండి. ఇక్కడ కొంచెం రౌండ్ షేప్ కాకుండా కొంచెం ఇట్లా డబ్బా షేపు కావాలంటుందండి తనకి, అందుకని నేను ఇలా వేసేస్తున్నాను. ఓకేనా, ఇక్కడ ఇది 1/2 ఇంచ్ ఎందుకు దించమన్నానంటే తనకి ఏమన్నా షోల్డర్స్ జారకుండా కొంచెం ఒక 1/4 ఇంచ్ కటింగ్ చేసేస్తున్నానండి. అంతే అండి. మనకి సైజు ఏంటంటే బాడీ మెజర్స్ ఇవ్వకపోయినా పర్లేదు, సైజ్తో ఎలా కరెక్ట్గా కట్ చేసుకోవాలని చూద్దాం. ఇప్పుడు కటింగ్ చేసేద్దామండి.
క్లాత్ కదలకుండా చూసుకోండి. బ్యాక్ నెక్ కట్ చేయొద్దండి. నెక్ ఏంటంటే మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసిన తర్వాత కట్ చేసుకోవాలి. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ మా ఛానల్ కూడా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా.